హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము ఫామ్ విజిట్ చేయడానికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడ నుంచి చూసారా, మేము అన్ని మొబైల్స్ అయితే ఫుల్గా ఛార్జింగ్ పెట్టుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడైతే రూమ్ అయితే చెక్అవుట్ చేసి బయలుదేరిపోతున్నాము మేమైతే. ఇక్కడ నుంచి మేము కొంచెం లాంగే ట్రావెల్ చేయాలి. అంటే ఫస్ట్ అయితే మేము బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకుంటున్నాం బయటికి వెళ్ళిన తర్వాత. బయటికి వెళ్ళాక బ్రేక్ఫాస్ట్ అవి దొరకకపోతే మళ్ళీ అక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకొని మేము ఎక్కడికైతే విజిట్ చేయాలనుకుంటున్నాం ఫాము, అక్కడ దగ్గరలో ఏమన్నా మనకి బ్రేక్ఫాస్ట్ తినడానికి ఏమైనా హోటల్స్ ఏమైనా ఉంటే అక్కడ తింటాం అన్నమాట. ప్రస్తుతం అయితే మేము లిఫ్ట్ అయితే ఎక్కేసాం. మన సతీష్ బ్రో కూలింగ్ గ్లాసులు వేసారు, ఎలా ఉందో చెప్పండి. ఇక్కడ నుంచి అయితే మేము బయటకు వచ్చామన్నమాట. బయట చూసుకోవచ్చు మీరు, మొత్తం ఇంకా ఎవరో లేచినట్లేదు. ఎర్లీ మార్నింగ్ మాట ఇది 9-9:30. ఇక్కడ రోడ్డు మీద చూసుకుంటే చూసారు కదా, ఇక్కడ ట్రాక్స్ ఉన్నాయి. నిన్న నైట్ అయితే కనబడలేదు మనకి, ఇప్పుడైతే ట్రాక్స్ ఉన్నాయన్నమాట, రైల్వే ట్రాక్స్. ఇక్కడైతే ట్రామ్స్ అనేవి తిరుగుతుంటాయన్నమాట, ట్రామ్ రైల్స్ అని. కోల్కతాలో ఫేమస్ ఇవి ట్రామ్ రైల్స్. ఇవి చూసారు కదా, మొత్తం రోడ్డు అంతా ట్రాక్స్ ఉన్నాయి. మేమైతే ఇప్పుడు క్యాబ్ ఎక్కేసామన్నమాట. ఇక్కడ నుంచి అయితే మేము బయలుదేరుతున్నాం. చూసుకోవచ్చు మీరు, మనం నిన్న నైట్ అయితే హౌరా బ్రిడ్జ్ అయితే దాటాం కదా, నైట్ వ్యూ కరెక్ట్గా కనబడలేదు. ఇదైతే కేబుల్ బ్రిడ్జ్ అన్నమాట. కేబుల్ బ్రిడ్జ్ అయితే చాలా లాంగ్ ఉన్నాయి, పోల్స్ అనేవి చూసారు కదా, చాలా పెద్ద పెద్ద కేబుల్స్ అయితే ఉన్నాయి. ఇదైతే బ్రేక్ఫాస్ట్ అన్నమాట. అక్కడ దగ్గరలో హోటల్లో తిన్నాము. ఫస్ట్ అయితే ఒక ప్లేస్కి వచ్చామన్నమాట. ఇక్కడైతే షిప్పింగ్ అది చేస్తారంట, అంటే ప్యాకింగ్ షిప్పింగ్ అంతా వీళ్ళు చూసుకుంటారంట. అక్కడికైతే తీసుకొచ్చారు మనల్ని. ఫస్ట్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇదంతా కార్డ్బోర్డ్ బ్యాగ్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ ప్యాకింగ్ జరుగుతుంది అన్నమాట. ఫిషెస్ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే అన్నీ కలెక్ట్ చేసి ఒక దిక్కునికి ఇక్కడ నుంచి షిప్మెంట్ అనేది చేస్తారన్నమాట వీళ్ళు. చూసుకోవచ్చు మీరు, అన్ని వాటిలో ఆక్సిజన్ అవి ఉన్నాయి. వీళ్ళకైతే సండే ప్యాకింగ్ అది ఎక్కువ ఉంటుందంట. ఆక్సిజన్ సిలిండర్స్, మెడిసిన్స్, స్ట్రెస్ హీల్ మెడిసిన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ప్యాకింగ్ అంటే ఇంక కార్డ్బోర్డ్లో ప్యాక్ చేసి మనకి పంపిస్తుంటారన్నమాట. మొత్తం ట్రైన్స్కి, బస్సెస్కి అన్నిటికీ వేస్తారు. ఇందులో చూసుకున్నట్టయితే మనకి మూన్ టైల్ మాలీస్ ఉన్నాయన్నమాట. బ్లాక్, వైట్, ఆరెంజ్ మూన్ టైల్ మాలీస్ ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి, ఎక్సలెంట్ క్వాలిటీ. ఇందులో చూసుకోవచ్చు మీరు, ఫైర్ మౌత్ సిక్లెట్స్ ఉన్నాయి. అలాగే ఇందులోనే డెమోసోనీ సిక్లెట్స్ ఉన్నాయి, బ్లూ కలర్ చూసారా, ఇవైతే చాలా బాగున్నాయి. అలాగే సక్కర్ క్యాట్స్, ఇంకా వెరైటీ అనేది తీసుకొస్తారన్నమాట ఇక్కడికి. అంటే ప్రస్తుతం అయితే ఖాళీ అయిపోయినాయి, షిప్పింగ్ అయిపోయినాయి అంట మొత్తం అన్నీ. ఇందులో చూసుకున్నట్టయితే మనకి బటర్ఫ్లై టైల్ గోల్డ్ ఫిష్ ఉన్నాయి, వరండా గోల్డ్ ఫిష్ చూసుకోవచ్చు మీరు. ఇక్కడైతే లైటింగ్ అనేది ఏం లేదు, నేనైతే ఫ్లాష్ చేసి షూట్ చేశాను అనమాట. ఇక్కడైతే చూసుకోవచ్చు మీరు, బటర్ఫ్లై టైల్ వరండా గోల్డ్ ఫిష్ మాట. ఇవన్నీ చాలా బాగున్నాయి అన్నమాట ఇక్కడ. ఇవన్నీ మళ్ళీ నెక్స్ట్ సండే షిప్ ఎండ్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ నుంచి మళ్ళీ ఈ 5 days మళ్ళీ వీళ్ళందరినీ కలెక్ట్ చేసుకుంటారన్నమాట. ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి వాళ్ళ ఫామ్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇక్కడైతే మనం బాంకరా అనే ప్లేస్లో ఉన్నామన్నమాట. ఇప్పుడైతే మనం ఫామ్కి అయితే వచ్చేసాం. ఇదైతే లైవ్ బ్యారర్ ఫిష్ ఫామ్ అన్నమాట. ఇక్కడ అన్నీ మాలీ, గప్పి, ప్లాటీ, అలాగే మూన్ టైల్ మాలీ, బెలూన్ మాలీ, డిఫరెంట్ లైవ్ బ్యారర్ ఫిషెస్ అనేవి ఇక్కడ బ్రీడ్ చేస్తున్నారు వీళ్ళు. ఓన్లీ లైవ్ బ్యారర్స్ పెట్టుకున్నారు అనమాట వీళ్ళు. అంటే అందరూ అన్నీ బ్రీడ్ చేయలేరు కాబట్టి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క బ్రీడ్ అనేది పెట్టుకున్నారన్నమాట వీళ్ళు. వీళ్ళైతే పూర్తిగా మాలీస్ అనేవి బ్రీడ్ చేస్తున్నారు అనమాట. మాలీసు, గప్పీసు, అలాగే ప్లాటీ, స్వాట్ టైలు అవన్నీ బ్రీడ్ చేస్తున్నారు. ప్లాటీస్లో 2-3 టైప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇందులో అయితే మాలీసు ఎక్కువ అయితే మాలీస్ కనబడుతున్నాయి మనకి ఇక్కడైతే. చూసుకోవచ్చు మీరు, ప్లాటీ, మాలీ ఇవన్నీ బ్రీడింగ్ అన్నమాట. ఇవన్నీ అంటే దేనికి దానికి వేయలేదు వీళ్ళు. ఇక్కడ స్టిక్స్ పెట్టారు కదా, ఆ స్టిక్స్ బ్యాక్ సైడ్ ఫాక్స్ టైల్ ఉందన్నమాట. ఆ ఫాక్స్ టైల్లోని బేబీస్ని కలెక్ట్ చేస్తున్నారు వీళ్ళు, అందులో పెట్టిన బేబీస్ అన్నీ. అలాగే గప్పీస్ కూడా ఇందులో వదిలేశారు. గప్పీస్ అయితే సెపరేట్గా ట్యాంకులు ఉన్నాయి కొన్ని, ఆ ట్యాంకుల్లో సేమ్ ఇలాగ స్టిక్స్ పెట్టేసి ఫాక్స్ టైల్లోని బేబీస్ కలెక్ట్ అవుతాయి కదా హైడ్ అవ్వడానికి, అందులోంచి అయితే వీళ్ళు బేబీస్ కలెక్ట్ చేసి విడిగా వేరే ట్యాంకులు ఉన్నాయన్నమాట, పెద్ద ట్యాంకులు. 12 feet into 12 feet ఉన్నాయి ట్యాంకులో, ఆ ట్యాంకులో వేస్తున్నారు అన్నమాట వీళ్ళు. ఫుడ్ అయితే వీళ్ళు చిన్న చిన్న ప్యాలెట్స్ అయితే వేస్తున్నారు. అంటే మన ఆఫ్టర్నూన్ 3-in-1 సైజ్ కాకుండా ఇంకా చాలా పెద్దగా ఉన్నాయి. అంటే కోయికి వేస్తారు కదా, అటువంటి పెల్లెట్స్ అయితే ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర. అవి ఫీడ్ చేస్తున్నారు వీళ్ళు. లైవ్ ఫీడ్ అయితే ఏమీ వేయట్లేదు వీళ్ళు. అంటే లైవ్ ఫీడ్ అయితే ఏమీ వేయట్లేదని చెప్తున్నారు వీళ్ళు, ఓన్లీ డ్రై ఫీడ్ అయితేనే వేస్తున్నారు. ఇంకా మా ఎదురుకుంటే వేశారన్నమాట ఇక్కడ డ్రై ఫీడ్. అవన్నీ వచ్చి తినేస్తున్నాయి చూడండి. ఇందులో తీసుకోవచ్చు మీరు, ఇక్కడ చూసారా, దీంట్లో అయితే మనకి ప్లాటీ, గప్పి అన్నీ కలిపేసి ఉన్నాయన్నమాట. మూన్ టైల్ మాలీ, మూన్ టైల్ బెలూన్ మాలీలు, చాక్లెట్ మాలీ ఇవన్నీ ఇక్కడే బ్రీడ్ చేస్తున్నారు అన్నమాట వీళ్ళు. అంటే చాలా మ్యాసివ్ ప్రొడక్షన్లో
బ్రీడ్ చేస్తున్నారు అనమాట. అంటే ఎక్కువ మొత్తంలో మనకి సప్లై ఉండాలి కాబట్టి వాళ్ళకి మ్యాసివ్ ప్రొడక్షన్లో చేస్తున్నారు అనమాట. ఇది చూసుకోవచ్చు మీరు, మూంటెల్ మాలీ బ్లాక్ కలర్. ఇవి అయితే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట మాలీలు అనేవి. గప్పీలు అలా మిక్స్డ్ గప్పీస్ ఉంటాయి కదా, అవి చేస్తున్నాం అనమాట. ఓన్లీ నార్మల్ వెరైటీ అన్నమాట ఇవి. అంటే మరీ ఇంపోర్టెడ్ వెరైటీ కాదు, నార్మల్ మాలీలు చాలా ఎక్కువ చేస్తున్నారు అనమాట. మనం పాండ్లో పెడుతుంటాం కదా, అలా కాకుండా వీళ్ళు పెద్ద పెద్ద సిమెంట్ ట్యాంకుల్లో బ్రీడింగ్ అనేది పెడుతున్నారు అనమాట. ఎందుకంటే ఎక్కువ ప్రొడక్షన్ వస్తుంది కదా, అవుట్పుట్ అనేది ఎక్కువ వస్తుంది. ఎంత పెద్ద ప్లేస్ ఉంటే అంత మనకి బేబీస్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే పిల్ల పెట్టగానే ఆ ఫాక్స్ స్టైల్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట, అంటే హైడ్ అవ్వడానికి. ఇంత పెద్ద ప్లేస్లో ఇంత పెద్ద పెద్ద ట్యాంకుల్లో మనం బ్రీడ్ చేస్తే ఎక్కువ ప్రొడక్షన్ అనేది వస్తుంది అన్నమాట, అవుట్పుట్ మనకి. అందుకని చెప్పి వీళ్ళు పెద్ద పెద్ద ట్యాంకులు అనేది అరేంజ్ చేసుకున్నారు. చివర స్టిక్స్ అవి పెట్టేసి ఫాక్స్ స్టైల్ పెడితే మాప్స్ లాగా, ఆ మాప్స్లోని బేబీస్ అనేవి కలెక్ట్ అవుతున్నాయి అన్నమాట. అక్కడి నుంచి వీళ్ళు కలెక్ట్ చేసేస్తున్నారు వేరే దాంట్లోకి. చూసారా, దీంట్లో అయితే ఈ మాలీస్ అవి విడిచిపెడుతున్నారు దీంట్లోని, ఈ ట్యాంక్లోని. అలాగే గప్పీస్ దేనికి దానికి సెపరేట్ చేస్తున్నారు, ఆ సెక్షన్ వేరే ఉందన్నమాట. ఇదంతా మాలీలు అవన్నీ ఉన్నాయి ఈ ట్యాంకులో అయితే. మొత్తం మిక్స్డ్ మాలీ, అంటే బ్లాక్, రెడ్, ఆరెంజ్, వైట్ అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ అయితే గప్పీస్ ఎక్కువ ఉన్నాయి దీంట్లో. గప్పీసు, మాలీలు ఇంకన్నీ మిక్స్ చేస్తారు. అంటే ఇవన్నీ పెంచడానికి అన్నమాట. ఈ ఇప్పుడు చూపిస్తున్న ట్యాంకులన్నీ పెంచడానికి. ఇక ఫుడ్ చూసారు కదా, లావు పెల్లెట్ ఉంది, ఆ పెల్లెట్ యూజ్ చేస్తుంది అన్నమాట ఇవి. ఇక్కడ అయితే మాలీలు వైట్, ఎక్కువ బ్లాక్ మాలీలు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కువ ఈ వాటర్ అయితే ఇక్కడ నుయ్యి ఉందన్నమాట, ఆ నుయ్యిలోంచి తోడుతున్నారు ఇవన్నీ ఫ్రెష్ వాటర్. ఇందులో చూసారు కదా ఎక్కువ వైట్ మాలీలు ఉన్నాయి, అలాగే బ్లాక్ మాలీలు చిన్నవి ఉన్నాయి. అంటే సైజెస్ ప్రకారం వీళ్ళు ఎప్పటికప్పుడు విడదీసేస్తున్నారు అన్నమాట, అప్పుడే గ్రోత్ అనేది కనిపిస్తుంది. ఈ ఎక్కువ ప్రొడక్షన్ తీయాలంటే మనకి మరి మ్యాసివ్ ప్రొడక్షన్ ఉండాలి కదా, మరి సప్లై చేయాలంటే ఎక్కువ షాప్స్కి అదేని. అందుకని చెప్పి వీళ్ళు పెద్ద పెద్ద ట్యాంకులు అయితే అరేంజ్ చేసుకున్నారు అన్నమాట. అలాగే ఇక్కడ ఈ బ్రీడ్ చేస్తున్న ఫార్మర్ అయితే ఓన్లీ మాలీస్ మీద ఇన్కమ్ జనరేట్ అవుతుందన్నమాట. ఈయనకి మళ్ళీ మాలీస్ ప్రొడక్షన్ ఎక్కువ చేస్తున్నారు అనమాట. అంటే ఇందాక చూపించాం కదా, అంటే మొత్తం అన్ని కలెక్ట్ చేసి వీళ్ళు సప్లై చేస్తున్నారని చెప్పి, వాళ్ళకి వీళ్ళు కూడా ఒక పార్ట్నర్ అనమాట. మాలీస్ అనేవి వీళ్ళు సప్లై చేస్తారన్నమాట వాళ్ళకి. అలాగే గోల్డ్ ఫిష్ ఉందనుకో, గోల్డ్ ఫిష్ మళ్ళీ వేరే ఫార్మర్ ఉంటారు, అక్కడి నుంచి వీళ్ళు మళ్ళీ కలెక్ట్ చేసి అక్కడి నుంచి షిప్మెంట్ చేస్తారన్నమాట. అలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క బ్రీడ్ అనేది మెయింటైన్ చేస్తారన్నమాట. ఇక్కడైతే ఇక్కడ చూసుకోవచ్చు, దీంట్లో అయితే గప్పీస్ ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. అలాగే దేనికి దానికి ట్యాంకులకి చూసారు కదా, మనకి ఓవర్ఫ్లో సిస్టమ్స్ ఉన్నాయి, అలాగే వాటర్ ఇన్లెట్ కూడా ఉన్నాయి. దేనికి దానికి కనెక్షన్ ఇచ్చేసారు వీళ్ళైతే. ఇప్పుడైతే మనం నెక్స్ట్ ఫామ్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇక్కడ నుంచి కొంచెం లాంగ్ డిస్టెన్స్ మాట. నెక్స్ట్ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అంటే మీరు ఎప్పుడు చూడలేని వెరైటీ అయితే చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో అయితే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.